హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, గుజరాత్లోని గాంధీనగర్లో నివసిస్తున్న ఈమె పేరు సునీత. వయస్సు 30 సంవత్సరాలు. అయితే 28 ఏళ్ల వయసున్నప్పుడు ఈమెకు వివాహం జరిగింది. కాని ఇప్పటికీ కూడా ఆమెకు సంతానం అనేది కలగలేదు. పేదరికానికి పిల్లలు ఎక్కువ అన్నట్లుగా ఆమె తల్లిదండ్రులకు మొత్తం 9 మంది సంతానం. అందులో సునీత చివరి కూతురు. 9 మంది పిల్లలు ఉన్న పెద్ద కుటుంబంలో అందరి పెళ్లిళ్లూ అయిపోయి సునీత వంతు వచ్చేసరికి ఆమె వయసు 28 సంవత్సరాలకి వచ్చింది. ఆమె భర్త పేరు రాజేష్. వయసు 35 సంవత్సరాలు. అతను ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగి. దీంతో అతనికి ప్రభుత్వ క్వార్టర్స్ లభించింది. సునీత మరియు రాజేష్ ప్రభుత్వ క్వార్టర్స్లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె ఆనందానికి హద్దులులేవు. రాజేష్ ఆఫీస్ పని చేస్తూ సంసారాన్ని నడుపుతుంటే సునీత మాత్రం ఇంటి పనులు చక్కదిద్దుతూ ఆనందంగా ఉండేది. వారి జీవితం ఒక అందమైన నదిలాగా ప్రశాంతంగా ప్రవహిస్తుంది. ఆ నదికి తీయటి నీటి సౌందర్యాన్ని తెచ్చినవారు ఎదురింటి వ్యక్తి రవిచంద్రన్ గారు. అయితే రవిచంద్రన్ అనే వ్యక్తికి అప్పటికి 59 ఏళ్ల వయసుంది. అతని ఇల్లు సునీత వాళ్ల ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉండేది. అయితే కొన్నేళ్ల క్రితం తన భార్యను కోల్పోయి పిల్లలు లేకుండా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి అతను. ఒంటరితనం అనేది ఆయన్ను ఎక్కువగా బాధిస్తూ ఉండేది. సునీత మరియు రాజేష్ వచ్చిన తర్వాత ఆయన జీవితానికి ఒక కొత్త వెలుగు వచ్చినట్లయింది. దీంతో అతను సునీతతో మాట్లాడుతూ, నన్ను కూడా నీ తండ్రిలాగా చూడు తల్లి, నీ కష్టసుఖాల్లో నేను నీకు అండగా ఉంటాను అనే చెప్పేవాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ రవిచంద్రన్ ఆ ఇంట్లో వారికి వారి సొంత కుటుంబ సభ్యుడిలాగా అయిపోయాడు. ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ పని ముగించుకుని వచ్చిన వెంటనే సునీత వాళ్ల ఇంటివైపు అడుగులు వేసేవాడు. అలాగే రాజేష్ కూడా అంతే. ఆయన్ని చూస్తే ఎంతో గౌరవంగా పలకరించేవాడు. ముగ్గురూ కలిసి ఆ రోజంతా జరిగిన విషయాలు, దేశంలో జరుగుతున్న రాజకీయాలు, ఇలా ఎన్నో విషయాల గురించి చర్చించుకునేవారు. సాయంత్రం కాఫీ తాగిన తర్వాత సునీత మంచి మంచి వంటలు చేసేది. తమ ఇంట్లో చేసిన వంటలను రవిచంద్రన్ గారికి కూడా వడ్డించి బలవంతంగా భోజనం చేయించేది. రవిచంద్రన్ కూడా వాళ్ల ఇంట్లో తృప్తిగా భోజనం చేసి సునీత దంపతులకు కృతజ్ఞతలు చెప్పి తన ఇంటికి వెళ్లేవాడు. దీంతో సునీత కూడా రాజేష్తో మాట్లాడుతూ, నా తండ్రి నాకు దూరంగా ఊర్లో ఉన్నాడు, కాని నాకిక్కడ ఇంకొక తండ్రి దొరికాడు అని తన భర్తతో ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఈ విధంగా సునీత జీవితం సంతోషంగా కొనసాగుతున్నప్పుడు ఆ సంతోషకరమైన రోజులు ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు సునీత వంటగదిలోకి వెళ్లి తన భర్త వచ్చే సమయానికి కాఫీ తయారు చేస్తూ ఉండగా హాల్ రూంలో ఉన్న టీవీలో బ్రేకింగ్ న్యూస్ రావటం మొదలైంది. అవినీతి అంతమైంది. ప్రభుత్వ కార్యాలయంలో ఒక అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు అంటూ వార్తలు వచ్చాయి. దీంతో సునీత పరిగెత్తుకుంటూ వచ్చి టీవీని చూసింది. అక్కడ టీవీలో కనిపిస్తుంది మరెవరో కాదు, తన భర్త రాజేష్. లంచం డబ్బులతో సహా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్న దృశ్యాలు అన్ని టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దీంతో సునీత గుండె ఒక్కసారిగా బద్దలైనట్లయింది. ఇక వెంటనే ఆమె భయంతో పోలీస్ స్టేషన్కి పరుగులు తీసింది. అక్కడ పోలీస్ స్టేషన్లో తన భర్తను చూసినప్పుడు అతను బాధతో కుమిలిపోయి ఉన్నాడు. అతని ముఖంలో అవమాన భారం మరియు సిగ్గు, ఉద్యోగం ఏమవుతుందో అనే భయం నిండి ఉన్నాయి. దీంతో సునీత అతని చేతిని పట్టుకుని, ఎందుకు ఇలాంటి పని చేశారు మీరు? మనకు డబ్బు అవసరం అంతలా ఏముంది అని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ మాటలు విన్న రాజేష్ సిగ్గుతో తలతెంచుకుని మౌనంగా ఉండిపోయాడు. సునీత రాజేష్ను ఓదార్చి, ఏది ఏమైనా సరే నేను మీతో మాత్రమే ఉంటాను, కాబట్టి మీరేమీ టెన్షన్ పడకండి, మీరు త్వరగా బయటికి వస్తారు అని అతనికి భరోసా ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన వెంటనే ఆమెకు గుర్తొచ్చిన మొట్టమొదటి వ్యక్తి రవిచంద్రన్. ఆమె నేరుగా అతని ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా అతనికి వివరంగా చెప్పింది. దీంతో రవిచంద్రన్ ఆమె తలపై చెయ్యి వేసి, భయపడకు తల్లి, నేనుండగా నీకు ఎలాంటి కష్టాన్ని రానియను. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని, కాబట్టి రాజేష్ని బయటకు తీసుకురావటం నా బాధ్యత అని ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం రవిచంద్రన్ తన పరిచయాలు ఉపయోగించి పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా వారం రోజుల్లోనే రాజేష్కు బెయిల్ ఇప్పించి విడుదల చేయించాడు. ఆ రోజు సునీతకు రవిచంద్రన్ గారు ఒక దేవుడిలా కనిపించాడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పటానికి ఆమెకు మాటలు కూడా దొరకలేదు. విడుదలైన రోజు సునీత మరియు రవిచంద్రన్ రాజేష్ని ఇంటికి తీసుకుని వచ్చారు. దీంతో సునీత సంతోషంగా రాజేష్కి టీ పెట్టుకుని వచ్చి ఇచ్చి, ఇక మీరు నిశ్చింతగా ఉండండి, మన కష్టాలన్నీ తీరిపోయాయి అని చెప్పింది. కాని రాజేష్ ఇవేవీ పట్టించుకోకుండా తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. ఆ రాత్రి భోజనం చేయటానికి కూడా అతను ఇష్టపడలేదు. దీంతో సునీత తన భర్తతో మాట్లాడుతూ,
మీరు ఇప్పుడు బయటకు వచ్చేశారు, అంతా అదే సర్దుకుంటుంది అని అతనికి ఎంత నచ్చజెప్పినా అతని మనస్సు మాత్రం వేరే లోకంలో ఉంది. పత్రికల్లో మరియు టీవీల్లో తన గురించి వచ్చిన ఆ వార్తలు, అలాగే ఆఫీస్లో జరిగిన నిందలన్నీ అతని మనసును కుంగదీశాయి. దీంతో అతను అర్ధరాత్రి సమయంలో సునీత గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాజేష్ ఎలాంటి శబ్దం చేయకుండా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే తనకు జరిగిన అవమానాన్ని భరించలేక రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడని సునీతకు పిడుగులాంటి వార్త లభించింది. దీంతో ఆమె పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి చూసేసరికి రాజేష్ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయాడు. అది చూసిన ఆమెకు కరెంట్ షాక్ కొట్టినట్లయింది. దీంతో సునీత జీవితం ఒక్క క్షణంలో మారిపోయి ఆమె వితంతువుగా మారింది. భర్తను కోల్పోయిన సునీత అప్పటి నుండి కష్టాల ఊబిలో కూరుకుపోయింది. భర్త మరణం ఒకవైపు, ఎలాంటి ఆదాయం లేని తన తల్లిగారి ఇంటి పరిస్థితి మరోవైపు. దీంతో ఆమెకు జీవితంలో ఎలాంటి దారి కనిపించటం లేదు. ఈ సందర్భంలో రవిచంద్రన్ ఆమెకు ఆధారంగా నిలిచాడు. అతను మాట్లాడుతూ, సునీత, నువ్వు ఏడ్చుకుంటూ కూర్చోకు, నీ భవిష్యత్తును చూసుకో అని చెబుతూ ఆమెకు డబ్బు సహాయం చేసేవాడు. ఆమెకు ధైర్యం చెప్పి ఆమెను ఓదారుస్తూ ఉండేవాడు. ఇలా నెల రోజులు గడిచిన తర్వాత సునీతకు మరో దెబ్బ తగిలింది. రాజేష్ కి ఇచ్చిన ప్రభుత్వ క్వార్టర్స్ ని ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. క్వార్టర్స్ అధికారి ఒకరు వచ్చి ఆమెకు నోటీస్ ఇచ్చినప్పుడు సునీత చేతులు వణికాయి. అన్ని జ్ఞాపకాలను వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆమె ఆలోచిస్తూ ఉండగా రవిచంద్రన్ వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. సునీత, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ఇల్లు చాలా పెద్దది, కాబట్టి నువ్వు కూడా నా ఇంట్లోనే ఉండు అని చెప్పాడు. అతని మాట విని సునీతకు భరోసా లభించినట్లు అనిపించినా ఆమె మనసులో ఎక్కడో చిన్న భయం కలిగింది. దీంతో ఆమె మాట్లాడుతూ, లేదంకుల్, మీరు ఇప్పటివరకు నాకు చేసిన సహాయానికి నేనెప్పటికీ మీకు రుణపడి ఉంటాను. కాని నేను మా తల్లిగారి ఇంటికి వెళ్తాను. అక్కడ మా అమ్మా నాన్న ఉన్నారు. వాళ్లతో కొన్ని రోజులు గడిపితే నా మనసుకు కొంత ప్రశాంతత లభిస్తుందని చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిన సునీత తన బాధను దిగమింగుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఆమె పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక సునీత డిగ్రీ చదివినప్పటికీ కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా తన జీవితాన్ని గడపటానికి కూలీ పనులు చేయటానికి వెళ్లేది. ఇలా ఆమె జీవితం ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నప్పుడు ఒక 3 నెలల తర్వాత సునీత ఇంటి గుమ్మం ముందు రవిచంద్రన్ వచ్చి ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూసిన సునీత ఆశ్చర్యపోయింది. దీంతో ఆమె రవిచంద్రన్ని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి తాగటానికి నీళ్ళిచ్చింది. అంకుల్, బాగున్నారా? ఏంటి విషయం, ఇలా మా ఇంటికి వచ్చారు అని సునీత అడిగినప్పుడు రవిచంద్రన్ నేరుగా విషయానికి వచ్చాడు. అతను సునీత తల్లిదండ్రులతో మాట్లాడుతూ, నేనిక్కడికి వచ్చింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి. సునీతకు తన జీవితంలో ఇప్పుడు ఒక ఆధారం కావాలి. ఎలాగూ నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నా భార్య చనిపోయి చాలా సంవత్సరాలైంది. నాకు పిల్లలు కూడా లేరు. నాకోసమంటూ నా వాళ్ళెవరూ లేరు. కాబట్టి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని గంభీరంగా చెప్పాడు. దీంతో రవిచంద్రన్ చెప్పిన ఈ మాటలు విని సునీత తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. వారు రవిచంద్రన్ని ఒక్క క్షణం పాటు తేరిపారా చూశారు. తర్వాత వాళ్లు మాట్లాడుతూ, మీరేం మాట్లాడుతున్నారండి? మీ వయసేంటి, సునీత వయసేంటి? అలాంటిది మీ ఇద్దరికీ పెళ్లి అనేది ఎలా సాధ్యమని వారు తడబడ్డారు. దీంతో రవిచంద్రన్ చిన్నగా నవ్వి, అవును, మీరంటున్నది నిజమే. నాకిప్పుడు 59 సంవత్సరాలు. కాని నేను ఇంకా బలంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఒక మంచి హోదాలో ఉన్నాను. వచ్చే ఏడాది నాకు రిటైర్మెంట్ డబ్బులు కూడా వస్తాయి. నేను ఇప్పటివరకు సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ మీ కూతురు పేరు మీదనే రాస్తాను. ఆమెను ఒక రాణిలా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పాడు. దీనివల్ల ఆమె జీవితానికి ఒక దారి దొరికినట్లవుతుందని వాళ్లకి భరోసా ఇచ్చాడు. దీంతో సునీత తల్లిదండ్రులకు ఆయన చెప్పిన మాటలు సబబుగానే అనిపించాయి. దీంతో వాళ్లు మన అమ్మాయికి ఒక మంచి ఆధారం మరియు ఆర్థిక భద్రత దొరుకుతుందని ఆలోచించి వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతో వాళ్లు సునీతను పిలిచి అతన్ని పెళ్లి చేసుకోమని అడిగారు. దీంతో సునీత భయంగా వాళ్ల వైపు చూసింది. రవిచంద్రన్ అంకుల్ని నేనిప్పటివరకు తండ్రి స్థానంలో చూశాను. అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి అతన్ని పెళ్లి చేసుకోవటం నా వల్ల కాదు. ఈ పెళ్లి వద్దు అని ఆమె నిరాకరించింది. ఆమె మనసులో రవిచంద్రన్ అనేవాడు ఒక పెద్ద వయసున్న వ్యక్తి. ఉన్నట్లుండి ఆయన్ని భర్త స్థానంలో చూడటానికి ఆమె మనస్సు అస్సలు ఒప్పుకోలేదు. కాని సునీత తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆమెను బలవంత పెట్టారు. చూడమ్మా, ఇప్పుడు నీకు ఏదో ఒక ఆధారం కావాలి. రవిచంద్రన్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, అలాగే మంచి మనసున్నవాడు. ఆయన నిన్ను బాగా చూసుకుంటాడు. మా మాట విను అని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. చివరికి తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి సునీత వారి మాటలకు ఒప్పుకోవాల్సి వచ్చింది. కొద్ది రోజుల్లోనే రవిచంద్రన్ మరియు సునీతల పెళ్లి
సింపుల్ గా ఒక చిన్న గుడిలో జరిగింది. పెళ్లి తర్వాత తన మొదటి భర్తను కోల్పోయిన అదే ఆఫీస్ క్వార్టర్స్ కి తన రెండో భర్త రవిచంద్రన్ యొక్క భార్యగా తిరిగి వచ్చింది. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రవిచంద్రన్ సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇల్లు కూడా సునీత, రాజేష్ నివసించిన ఇంటికి ఎదురుగానే ఉంది. రవిచంద్రన్ సునీతను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాడు. కాని సునీతకు అన్నీ మునుపటిలా లేవు. తాను తండ్రిగా భావించిన వ్యక్తిని భర్తగా అంగీకరించడానికి ఆమె మనస్సు ఒప్పుకోలేదు. దీంతో వారి మధ్య ఒక పెద్ద గోడ నిర్మితమైంది. ఆమె మనస్సులో సంకోచం, సిగ్గు మరియు బిడియం నిండి ఉన్నాయి. ఆమె రవిచంద్రన్తో మాట్లాడేటప్పుడు కూడా దూరం పాటించేది. అదే రాత్రి వారిద్దరికీ మొదటి రాత్రి కూడా. దీంతో రవిచంద్రన్ ప్రేమగా సునీత దగ్గరికి వచ్చినప్పుడు ఆమె వనకటం మొదలుపెట్టింది. ఆమె వణుకుతున్న స్వరంతో భయపడుతూ ఇలా అంది, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు నేను సిద్ధంగా లేను, కాబట్టి దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి. ఎందుకంటే రాజేష్ జ్ఞాపకాలు ఇంకా నా మనసులో నుండి పోలేదు. పైగా ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఒక తండ్రి స్థానంలో ఊహించుకున్నాను. ఇప్పుడు ఉన్నట్టుండి మీతో కలవటానికి నా మనస్సు ఒప్పుకోవటం లేదని ఆమె చెప్పింది. అతనికి దగ్గర కావటానికి నిరాకరించింది. దీంతో రవిచంద్రన్ ముఖంలో ఒక్క క్షణం పాటు నిరాశనేది కనిపించింది. కాని వెంటనే అతను దాన్ని దాచిపెట్టి, సరే సునీత, నీకు ఎంత సమయం కావాలో అంత సమయం తీసుకో. నేను నిన్ను ఎప్పటికీ బలవంతం చెయ్యను అని ఆమెను ఓదార్చాడు. వెంటనే ఆయన అక్కడ్నుంచి లేచి ఇంట్లో ఉన్న వేరే గదిలోకి వెళ్లాడు. ఆ గదికి ప్రత్యేక తలుపు ఉంది. ఆయన ఆ గదిలోకి వెళ్లి ఆ గది తలుపు వేసుకున్నాడు. తర్వాత 3 రోజులు కూడా అలాగే గడిచాయి. సునీత ఇంకా పూర్తిగా సిద్ధంగా లేదు. దీంతో వారిద్దరి మధ్య మానసిక దూరం కొనసాగింది. ఆమె ప్రతిసారి తనకి దగ్గరవటానికి నిరాకరించినప్పుడల్లా రవిచంద్రన్ దీర్ఘంగా ఒక శ్వాస తీసుకుని బాధపడకుండా తన రహస్య గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని కూర్చునేవాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత సునీత రవిచంద్రన్ ప్రవర్తనలోని ఒక తీరును గమనించింది. ఆయన ఎక్కువగా తన గదిలో డెస్క్టాప్ ముందు కూర్చుని ఏదో టైప్ చేస్తూ కూర్చునేవారు. దీంతో సునీత అతనికి టీ లేదా కాఫీ తీసుకువెళ్లి ఆ గది తలుపు తట్టినప్పుడల్లా అతను ఎప్పుడూ తలుపు తీసేవాడు కాదు. అలాగే అతను సునీతతో ఇలా చెప్పేవాడు, సునీత, ఇప్పుడు నాకు టీ, కాఫీ లాంటివి ఏమి వద్దు, నేను తర్వాత తాగుతానని. అక్కడే బయట ఉన్న టేబుల్పై పెట్టి వెళ్ళు అని. ఆమెను లోపలికి రానిచ్చేవాడు కాదు. ఆయన యొక్క ఈ ప్రవర్తనను చూసి సునీతకు అనుమానం కలిగింది. పెళ్లైన కొత్తలో భర్త ఈ విధంగా రహస్యాన్ని పాటించటం సరికాదని ఆలోచిస్తూ ఉండేది. ఇలా ఉండగా పెళ్లైన వారం రోజుల తర్వాత ఉదయం సుమారు 8 గంటల సమయంలో రవిచంద్రన్ తన డ్యూటీకి వెళ్లటానికి తయారవుతూ ఉన్నాడు. సునీత అతనికి టిఫిన్ కోసం వంట చేసి సిద్ధంగా ఉంచింది. ఆ రోజు రవిచంద్రన్ టిఫిన్ కూడా తినకుండా అర్జెంటు పని ఉందని ఆతృతగా ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత సునీత స్నానం చేసి తను టిఫిన్ చేసింది. తర్వాత ఆమె కన్ను నెమ్మదిగా ఆ రహస్య గదివైపు మళ్లింది. ఆ రోజు దాని తలుపు కూడా తెరిచి ఉంది. దీంతో ఆమెకు అనుమానం పెరిగింది. ఈ మనిషి ఈ గదిలో ఒక్కరే కూర్చుని ఏం చేస్తుంటారు అని. నెమ్మదిగా ఆ గదిలోపలికి వెళ్లి చూసింది. అక్కడ కేవలం ఒక కంప్యూటర్ మరియు కొన్ని కబ్బోర్డ్లు మాత్రమే ఉన్నాయి. సునీత కంప్యూటర్ని ఆన్ చేయటానికి ముందు అక్కడ ఉన్న కబ్బోర్డ్లను తెరిచి చూసింది. మొదట ఒక కబ్బోర్డ్ని తెరిచినప్పుడు ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అందులో చాలా మంది మహిళల బట్టలు ఉన్నాయి. విభిన్నమైన డిజైన్లు, విభిన్నమైన రంగులు, విభిన్నమైన సైజుల బట్టలు ఆ కబ్బోర్డ్లో ఉన్నాయి. ఈయన ఇన్ని రకాల బట్టలు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారని ఆమె ఆందోళన చెందుతూ మరొకటి తెరిచింది. ఆ రెండవ కబోర్డ్లో సునీత బట్టలు కూడా ఉన్నాయి. ఈయన నా బట్టలు దొంగిలించి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాడు? అసలు ఈయన ఎవరు? ఈయన నా బట్టలు పెట్టుకుని ఏం చేస్తున్నారు అని ఆమెకు భయం ఆవరించింది. ఆ గందరగోళంలోనే ఆమె దృష్టి అక్కడ ఉన్న కంప్యూటర్పై పడింది. ఆమె వెంటనే కంప్యూటర్ని ఆన్ చేసింది, కాని అది పాస్వర్డ్ని అడిగింది. మొదట రవిచంద్రన్ అని టైప్ చేసింది, కాని అది తెరుచుకోలేదు. రెండోసారి ఆయన కార్ నెంబర్ను టైప్ చేసింది, అప్పుడు కూడా అది తెరుచుకోలేదు. మూడోసారి ఆమె భయంతోనే తన పేరును టైప్ చేసింది. ఆశ్చర్యంగా ఆ కంప్యూటర్ ఓపెన్ అయింది. దీంతో సునీతకు చెమటలు పట్టాయి. ఇతను నా పేరును ఎందుకు పాస్వర్డ్గా ఉపయోగిస్తున్నాడని ఆమెకు ఒక క్షణం పాటు అర్థం కాలేదు. అయితే ఆమె సిస్టంను ఓపెన్ చేసినప్పుడు కంప్యూటర్ లోపల 5 ఫోల్డర్లు కనిపించాయి. వాటితో పాటు కొన్ని ఆస్తిపత్రాలు మరియు కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి. ఆ ఫోల్డర్ల పేపర్లను చదివినప్పుడు ఆమె మరింత ఉలిక్కిపడింది. ఎందుకంటే రవిచంద్రన్కి అప్పటికే 5 పెళ్లిళ్లయ్యాయి. ప్రతి పెళ్లి వేర్వేరు జిల్లాలో ఆయన ట్రాన్స్ఫర్ పై ఏ జిల్లాలకు వెళ్లాడో అక్కడ ఒక్కో పెళ్లి చేసుకున్నాడు. ప్రతి ఫోల్డర్లో ఒక్కో భార్య గురించి కొన్ని పత్రాలు ఉన్నాయి. ఇది చూస్తున్న కొద్దీ సునీత కళ్ళు ఇంకా పెద్దగా అయ్యాయి. ఆమె మొదటి ఫోల్డర్ని తెరిచింది. దానిపై రమ అని రాసి ఉంది.
ఫోల్డర్ లోపల కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. మరియు ఒక ముఖ్యమైన నోట్బుక్ ఫైల్ ఉంది. ఆ నోట్బుక్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ రవిచంద్రన్ చేతిరాతతో ఒక భయంకరమైన విషయం రాసి ఉంది. అది ఏంటంటే, రమా నా మొదటి భార్య నా వ్యక్తిగత సామర్థ్యాన్ని అవమానించింది. ఆమె ఎప్పుడు కూడా ఈ విషయమై నాతో గొడవ పడుతూ ఉండేది. నన్ను ఆమె నేనొక మగాణ్ణి కాదని చెప్పి నా మనస్సును గాయపరిచింది. అందుకే ఆమె నోరు తెరవకుండా ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆమె జీవితాన్ని ముగించాను. అందరూ నమ్మేలాగా ఆమెకు గుండెపోటు వచ్చిందని లోకానికి చూపించాను. ఇది చదివిన తర్వాత సునీతకు ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనైంది. దీంతో ఆమె సులోచన అనే రెండవ ఫోల్డర్ని తెరిచింది. అందులో ఇలా రాసి ఉంది, సులోచన కూడా నువ్వు మగాడివి కాదని నాపై నింద వేసి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోటానికి సిద్ధమైంది. ఆమె కూడా కొద్ది రోజుల్లోనే రహస్యంగా కనబడకుండా పోయింది అని రాసి ఉంది. అది చూసిన సునీత షాక్కి గురైంది. ఇతను మనిషి కాదని భావించి భవానీ అనే మూడో ఫోల్డర్ను తెరిచింది. భవానీకి పిల్లలు కావాలనే కోరిక ఉండేది. అది నా వల్ల కాదని తెలిసి నా స్నేహితుడితో లేచిపోయింది. కాని ఆమె ఆరాటం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఒక యాక్సిడెంట్లో ఆమె మరణించింది అని రాసి ఉంది. ఇక 4వ ఫోల్డర్ అరుంధతి అని రాసి ఉంది. సునీత దాన్ని కూడా ఓపెన్ చేసింది. అరుంధతి నేను సంసారం చేయటానికి యోగ్యుణ్ణి కాదని నాపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి సిద్ధమైంది. ఆమె కూడా రహస్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది అని రాసి ఉంది. ఇక 5వ ఫోల్డర్ విమల కూడా నా వల్ల ఎలాంటి సంతోషం లేదని తన పుట్టింటికి తిరిగి వెళ్లటానికి సిద్ధమైంది. ఆమె కూడా పుట్టింటికి చేరకముందే రహస్యంగా మరణించింది అని రాసి ఉంది. 5వ ఫోల్డర్ ముగిసిన తర్వాత కంప్యూటర్ స్క్రీన్ మీద 6వ ఫోల్డర్ సునీత అనే పేరు కనిపించింది. అది చూసి సునీతకి ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లయింది. ఆమె వణుకుతున్న చేతులతో ఆ ఫోల్డర్ని కూడా తెరిచింది. అందులో ఆమె ఫోటోలు ఉన్నాయి మరియు మరో నోట్బుక్ ఫైల్ కూడా ఉంది. దాన్ని తెరిచినప్పుడు ఆమె భవిష్యత్తు ఇలా రాసి ఉంది. 6వదే సునీత. ఆమె ముందే నాకు చాలా ఇష్టమైన అమ్మాయి. రాజేష్ క్వార్టర్స్ కి వచ్చిన రోజు నుండి ఆమెపై నా కన్ను పడింది. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె భర్త రాజేష్ ని లంచం వలలో చిక్కుకునేలా చేశాను. ఆ తర్వాత అతను అవమానంతో ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయేలా చేశాను. ఇప్పుడు సునీత నా భార్య అయితే అయింది, కాని ఇంకా నన్ను తను దగ్గరికి రానివ్వటం లేదు. మా మొదటి రాత్రి ముగిసిన తర్వాత ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి ఆమె ఈ లోకం నుండి నిష్క్రమించాలా వద్దా అనేది నిర్ణయిస్తాను అని రాసి ఉంది. ఇది చదివిన సునీత యొక్క చేతులు కాళ్లు గజగజ వనకటం మొదలయ్యాయి. ఆమె శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. ఇన్ని రోజులు తనకు తండ్రిలాగా ఉన్నాడని భావించిన వ్యక్తి, ఆశ్రయం ఇచ్చి డబ్బు సహాయం చేసిన వ్యక్తి ఒక భయంకరమైన రాక్షసుడని ఆమెకు అర్థమైంది. తాను కూడా ఈ వలలో చిక్కుకుందని, ఈ ఇంటి నుండి ఇప్పుడే పారిపోవాలని ఆమెలో భయం మొదలైంది. ఆమె వెంటనే గది నుండి బయటకు వచ్చి తలుపు మూసింది. తర్వాత ధైర్యం తెచ్చుకుని నేరుగా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి రవిచంద్రన్ ఎంత క్రూరమైన వ్యక్తి అనేది తడపడుతూ జరిగిందంతా వివరించి చెప్పింది. కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని కూడా వివరించి దయచేసి చనిపోయిన నా భర్తకు న్యాయం చెయ్యండి అని వేడుకొంది. ఇన్స్పెక్టర్ సునీత మాటలను సీరియస్ గా తీసుకున్నాడు. ఆయన వెంటనే ఆమెతో పాటు వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఇన్స్పెక్టర్ స్వయంగా ఆ రహస్య గదిలోని కంప్యూటర్ని ఆన్ చేసి 6 ఫోల్డర్లను మరియు వాటిలోని ఘటనల రహస్యాలను చదివినప్పుడు ఆయనకి కూడా షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే ఆ ఇన్స్పెక్టర్ మరెవరో కాదు, రవిచంద్రన్ యొక్క బామ్మర్ది, అంటే రవిచంద్రన్ మొదటి భార్య అయిన రమా యొక్క సొంత తమ్ముడితను. ఆయన ఇప్పుడిప్పుడే ఒక పోలీస్ అధికారిగా ఈ పోలీస్ స్టేషన్కి కొత్త ఇన్స్పెక్టర్గా వచ్చాడు. తన అక్క చావుకు కారణం గుండెపోటు కాదని, అదొక దారుణమైన ఘటన అని తెలిసినప్పుడు ఆయనలో కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఇన్స్పెక్టర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన సిబ్బందితో కలిసి వెళ్లి రవిచంద్రన్ పనిచేస్తున్న కార్యాలయంలోనే అతన్ని అరెస్ట్ చేశాడు. లాకప్లో రవిచంద్రన్ను 2 రోజులపాటు విచారణ చేసి అతన్ని చితగ్గొట్టారు. దీంతో చివరికి రవిచంద్రన్ తన 5 భార్యల హత్యల్లో తన ప్రమేయం ఉందని, అలాగే రాజేష్ చావుకు కూడా తానే కారణమని ఒప్పుకున్నాడు. చివరికి ఇన్స్పెక్టర్ ఈ వాంగ్మూలాలన్నింటినీ వీడియో రూపంలో రికార్డ్ చేసి కంప్యూటర్లో దొరికిన ఆధారాలతో సహా న్యాయస్థానానికి సమర్పించాడు. న్యాయస్థానం రవిచంద్రన్ యొక్క నేర తీవ్రతను పరిగణలోకి తీసుకుని అతనికి జీవిత ఖైదు విధించింది. సునీత యొక్క పరిస్థితిని గమనించిన న్యాయస్థానం మానవతా దృక్పథంతో రాజేష్ ఉద్యోగాన్ని సునీతకి ఇచ్చి ఆమెకు ఒక కొత్త దారిని చూపించింది. ఫ్రెండ్స్, కష్టంలో ఉన్నప్పుడు మనకు దొరికిన ఆధారాన్ని నమ్మే ముందు దాని వెనక ఉన్న వారి ఉద్దేశాన్ని పరీక్షించండి. రవిచంద్రన్ లాంటి విశ్వాసఘాతకులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్త వహించండి. అలాగే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా
ధైర్యాన్ని కోల్పోకుండా నిజాన్ని బయటకు తీసుకురండి. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్, జై భారత్.